మందు దాన్ని చచ్చిపోదాం అనుకుపోయినాడు. అమెరికాలో ఉన్న సిస్టమ్ ఏంటిది మమ్మీ చెప్పరా? ప్రతి హోటల్లో ఏముంటుంది? ఇక్కడ మన హోటల్ పోతే మెనూ కార్డు ఉంటుంది. మెనూ కార్డు ఏంటిదిరా రఘు చెప్పు. వాళ్ళ దగ్గర ఏమేమి హోటల్ ఉన్నాయో ఏమేమి పెడతారో ప్రతి హోటల్లో అది ఇస్తారు. కానీ ఆ దాంతోపాటు బైబిల్ ఉంటుంది అట. నువ్వు అన్నం తినొచ్చు, టిఫిన్లు కావచ్చు, దీనికి ఏది కావాలో కావచ్చు. ఒకవేళ నువ్వు ఇక్కడికి వచ్చి అన్నాన్ని కంటే ముందు ఖాళీ ఉన్న టైంలో ఈ బైబిల్ కూడా చదవచ్చు అని బైబిల్ కూడా ఉంటుందట. ఈయన హోటల్లో పోయినట్ట పూజ చేసుకున్నాడు. ఏమని? కొంచెం మంచిగా తిని తాగి రూములో పోయి చచ్చిపోదామని పోయి తిన్నాడట, తాగుతూ ఉండట. ఎందుకో ఈ పుస్తకం కనపడదట. తీసి చదవడం మొదలు పెట్టినట్ట. క్రైస్తవుడే, అన్నీ తెలిసినోడే, కానీ చదవడం మాత్రం లేదు. బైబిల్ చదవని వాళ్ళు, ప్రార్థన చేయని వాళ్ళకు ఊకేమిటి తెలుసా? దయ్యం అంటది, రే వాళ్ళు అడిపోతారు, వీళ్ళు ఇడిపోతారు, వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా, నువ్వు ఇట్లా, నువ్వేం లాభం కదా, నువ్వు సావురా, లేకపోతే దాన్ని చంపురా, నువ్వన్న సావురా, వాళ్ళని చంపురా, వీళ్ళని చంపురా, అందరు జోర్లు పెడుతుంది. దయ్యం చేసే కథ. అదే బైబిల్ చదువు నోరుకు తాళం పడుతుంది. దేవుడికి స్తోత్రం కలిగి. మనోడు ఏం చేసినట్టంటే వాడు ఒక సినిమా తీస్తే వారి మీద హైలైట్గా తీసేది, వారిని నాశనం చేసేది. లాస్ట్ వీడు కూడా నాశనం అయిపోయాడు. బైబిల్ చదివిన తర్వాత మత్తయి సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, మార్కు సువార్త చదివిన తర్వాత ఆయనకు అర్థం అనిపించిందట, అరే ఇన్ని తీసినాం, ఇన్ని చేసినాం, లాస్ట్కి ఏదో ఇది బాగుందని చెప్పి లూకా సువార్తలో, మత్తయి సువార్తలో ఉన్న యేసుక్రీస్తుల వారిని పట్టుకొని సిలువకేసే ఆ సినిమా తీద్దామని ప్లాన్ చేసిందట. కూర్చొని ఇది లాస్ట్ సినిమాగా, ఇది లాస్ట్ అని చెప్పి కూర్చొని కథ రాశాడు. ఎంత కథ? గెస్తెమనవనంలో ప్రభువును పట్టుకొని సిలువకేసే వరకే. జస్ట్ కొద్ది విషయాలు చదివి ఒక కథ రాసి ప్రపంచంలో ఇప్పటి వరకు తీయని సినిమా ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్. థామస్, థ్యాంక్ యూ అండి, గాడ్ బ్లెస్ యూ రా మమ్మీ. ఇంకా లైవ్లో వాళ్ళందరూ చూస్తాను. పరిశుద్ధాత్మ నేను ఒకటి చెప్పాలనుకున్నా ఎటో పోతాను. అయిపోయింది, ముగింపులోకి వచ్చాం. ఆయన లాస్ట్కు ఆ సినిమా షూట్ చేస్తారట. సినిమా షూట్ చేస్తూ ఉంటే ఆ రోజులలో యేసుక్రీస్తుల వారి మీద వాడిన అలాంటి వాటిని అవన్నీ కూడా ఆ చైన్లు, ఆ కొరడాలు, అలాంటి ఆ వెపన్లన్నీ వాడుతున్నట. ఒక ఆయన సెలెక్ట్ చేసిండట. సెలెక్ట్ చేసి ఆయన కోసం అది చేస్తూ ఉంటే ఆ ప్లాస్టిక్ షెర్మన్ ఒకటి తయారు చేసినట్ట. ఆ కొడితే ఇట్లా పంచి ఎట్లా పడదో అట్లా మాంసం ఊడు రావాలి. అందుకే ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చూసి చాలా మంది చచ్చిపోయారు సినిమా హాల్లోనే. ఎందుకంటే గుండెలు తట్టుకోలేకపోతాయి. ఇప్పుడు ఇంటికి పోయినాక చూడండి, దాంట్లో ఆ కొద్ది దాన్ని తీస్తే 45 నిమిషాల సినిమా తీసిందట. ఆ షూట్ చేస్తున్నప్పుడు ఆ ప్లాస్టిక్ని పెడితే ఆ ఏనుగు దంతాలతో చేసిన కొరడాతో కొడితే ఆ మాంసం జస్ట్ గుంజేస్తా ఉందట. కానీ ఆ హీరో కొంచెం ఇది గట్టి కొట్టేసరికి పోయి ఈ రిబ్బును పక్కటెముకను బట్టి ఆ మాంసం మొత్తం 1/2 కిలో మాంసం బయటకు వచ్చిందట. సీరియస్ అయిపోయాడట, తప్పడిల్లిపోతుండట. ఆయన డైరెక్ట్ వచ్చి ఏమైందంటే, లేదు సార్ నిజంగా పంచి పడేది, బాగా గట్టిగా పడేది, దానికి ఆ పొరను దాటి వచ్చింది ఆ పంచి. తీసుకుపోయి హాస్పిటల్ తీసుకుపోయి సర్జరీ చేయించి ఆపరేషన్ చేయించినాక ఆయన నేను చేయని సినిమా అవల కాదు, ఇది క్లైమాక్స్లోకి వచ్చింది, నా లాస్ట్ ఫిలిం ఇది, దీని కనుక నేను చేయకపోతే అప్పుడు డాక్టర్లు సైంటిస్టులు వేసినట ఎంత వెయిట్ పడుతుందో చూడమని చెప్తే మనిషి భరించలేనంత వెయిట్ పడుతుందట. ఆ కొరడాతో ఆ మాంసం పుంజేటప్పుడు తట్టుకోలేంత పడుతుందట. ఆ సన్నివేశాన్ని తన ముందున్న సైంటిస్టులు వాళ్ళందరూ చెప్పినప్పుడు ఆ సినిమా తీసిన తర్వాత దేవుడు ఆ నిర్మాత డైరెక్టర్ మారు మనసు వచ్చిందండి. దేవుడితో అది ప్రపంచంలో ఇప్పటి వరకు నడిచిన సినిమాలు అన్నిటికంటే ఎక్కువ నడిచి ₹1,00,00,000 ఆస్తి తీసుకొచ్చి ఆ డైరెక్టర్ని ప్రభు కోసం ఇప్పటి వరకు మనం కర్ణంబడి సినిమా చూసాం. కర్ణంబడి సినిమా నేను చిన్నప్పుడు 3-4 ఏళ్ళ అప్పుడు వచ్చింది. అది ఎడ్ల బండ్లు కట్టుకొని పోయి అక్కడ మహబూబాద్లో చూసి వచ్చింది. అది ఎంత 2 సంవత్సరాలు నడిచింది ఆ సినిమా. 2 ఏళ్ళు నడిచింది ఒక్కొక్క సినిమాలో. ఈ ఒక్క సినిమాలో అయితే మొత్తం అదే సినిమా, ఇక వేరే ఉండదు. ఈ రోజున ఆ సత్యం మనకు అర్థం కావాలని, ఆ సత్యాన్ని మనం గ్రహించాలని ప్రతి గుడ్ ఫ్రైడేకి ఆ బోధ చేస్తారండి. సత్యం అంటే అది. ఆదివారం బోధ ఏంటో తెలుసా? నీ బ్రతుకు నీకు అర్థం కావాలి.
నీకు కావట్లేదు అని బోధే తప్ప. వచ్చిండ్రా జోరెలు ఆడున్నాయి, తీయాలి పట్టాలి. ఇప్పుడు చెప్పండి, ట్యూషన్ ఇది సోపతికొస్తే